అందరికీ నమస్తే. రాష్ట్రంలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొన్ని కొత్త పార్టీలు ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చినాయి. అంటే ఒక సంవత్సరంన్నర లోపు. మొదటగా జై భీమ్ భారత్ పార్టీ అనే ఒక పార్టీని జడా శ్రావణ్ కుమార్ అనే ఆయన స్థాపించారు. ఆయన కూడా కొన్ని చోట్ల పోటీ చేస్తున్నాడు. అంటే స్వతహాగానే ఫస్ట్ ఈయన కూడా కొంచెం టీడీపీకి అనుకూలంగా మాట్లాడినట్టు ఉన్నాయి సందర్భాలు. ఆ తర్వాత వీళ్ళు మెర్జ్ చేసుకుని అంటే కలిసి పనిచేసే విషయంలో టీడీపీ యాక్సెప్ట్ చేయనట్టుంది, బయటకు వచ్చారు. కానీ సొంతంగా మాత్రం కలిస్తే పోటీ చేస్తాం, కలవకపోయినా కూడా పోటీ చేస్తాం అనే రీతిలో శ్రావణ్ కుమార్ గారు ఆయన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు రాష్ట్రం. సో ఇక అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఒక ఒరవడిని సృష్టించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఐక్యతా విజయ పదం అనే పేరుతోటి ఈయన రాష్ట్రంలో 2700-2800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తడ నుంచి తుని వరకు అన్ని జిల్లాలు కలుపుకుంటూ ఒక పాదయాత్ర చేస్తూ వెళ్ళారు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక ఉన్నతమైన సివిల్ సర్వీసును పనిచేసి 30 ఏళ్ల పాటు, ఆ తర్వాత రిటైర్మెంట్ ఉన్నా కూడా వాలంటీర్గా బయటకు వచ్చేసి ఆ తర్వాత పాదయాత్రను ప్రారంభించి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ మరియు ఓసీల్లో అగ్రవర్ణాలు ఉన్న పేదల కోసం ఈయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించారు. అది కూడా రీసెంట్గా ఒక 2 months బ్యాకే అది కూడా జరిగింది. సో ఆయన కూడా ఈ రోజున రాష్ట్రంలో 54 స్థానాల్లో ఒక 5 ఎంపీలు, 12 ఎంపీలు, 40 అసెంబ్లీల నుంచి ఆయన గొప్పగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అయితే పార్టీ అధ్యక్షుడిగా తిరుపతి ఎంపీ మరియు సత్యవేడు నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఇది ఆ పార్టీని బలోపేతం చేసుకున్నటువంటి ఒక గ్రౌండ్ స్థాయిలో ఆ వర్క్ ఎలా ఉండాలనేది విజయ్ కుమార్ గారిని చూసి కొన్ని పార్టీలు వాళ్ళైతే నేర్చుకోవాలి. ఇక తర్వాత బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ, బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు. ఈయన గతంలో ప్రజారాజ్యం జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే అనూహ్యంగా ఇటీవల ఒక 1 year బ్యాక్ ఆయన పార్టీ పెట్టడం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించారు. సో ఈ పార్టీలో ఈయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశారు. ఈయన కూడా ఒక 55-60 స్థానాల దాకా పోటీ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పార్టీలతోటి, అంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలం అని అనుకునేటువంటి పార్టీలతో సహా వీళ్ళు కూడా బరిలోకి దిగి రాష్ట్రంలో ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ చేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఈ పార్టీలన్నీ చేస్తూ ఉన్నాయన్నమాట. మరి దగ్గర 3 ఎలక్షన్లు కంప్లీట్ చేసుకున్నటువంటి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఆ పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. పార్టీ ఆవిర్భావం అనేది చాలా గ్రాండ్గా, ఘనంగా, గొప్పగా జరిగింది. కానీ తర్వాత ఆ జనసేన పార్టీ రోజుల వారీగా చూస్తే బాగా వెనకబడిన పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పిలిస్తే కొన్ని లక్షల కోట్ల మంది నిలబడేటువంటి పరిస్థితి ఉంది. కానీ పార్టీ విషయంలో ఆయనకు సపోర్ట్ చేయడానికి ప్రజల్లో ముందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే గ్రౌండ్ స్థాయిలో వర్క్ లేదు. గ్రౌండ్ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఏంటి వర్క్ అనేది తెలియకుండా ఆయన పార్టీ నిర్మించుకున్నారు. పార్టీ నిర్మించిన తర్వాత అయినా కూడా జనాల్లోకి వెళ్ళే యోచన అయితే ఆయనలో ఏం కనిపించలేదు. 1 రోజు 2 రోజులు తిరగటం, ఆగిపోవటం, ఆ తర్వాత ఏదో విధంగా ఏదో పెద్ద పార్టీతో పొత్తు పెట్టుకొని ఆ రాజ్యం వెళ్ళాలన్న తపన తప్పితే ప్రజల్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా పనిచేయాలనే ఆలోచన అయితే జనసేనకి గత 3 సార్లు చూస్తున్నాం, ఇప్పుడు 4వసారి వస్తుంది. కానీ ఇంతవరకు కనీసం పార్టీ తరపు నుంచి పార్టీ నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల పోటీ చేసి ఒక్కసారి కూడా గెలవని పరిస్థితి. మరి ఇప్పుడు వీళ్ళు గెలుస్తారంటే గెలుపుకోవటంలోనే సహజం. కానీ 15 సంవత్సరాలు పాలిటిక్స్లో ఉండి ఎటువంటి కార్యక్రమం నిర్వహించారనేది ఆయనే ప్రశ్నించుకోవాలి. అది మనం ప్రశ్నించటం కాదు. అంటే జరుగుతున్న పరిస్థితిని బట్టి ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి పెద్ద పార్టీలతో పొత్తే లక్ష్యంగా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? గ్రౌండ్ స్థాయిలో ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ అవకాశం తీసుకోవడానికి ప్రజల వద్దకు మనం వెళ్ళాలంటే మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. అది చిన్న పార్టీలను చూసి ఈ పెద్ద పార్టీలలో కొంత నేర్చుకుంటారనేది
ఈ వీడియో సారాంశం. రైట్.